నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. నిరుపేదల కోసమే లయన్స్ కంటి ఆసుపత్రి చైర్మన్ లయన్ YVR స్వరూప గుప్తా. అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం లయన్స్ కంటి ఆసుపత్రి నందు ఆదివారం రోజున 25 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్ చేయడం జరిగింది. లయన్స్ కంటి ఆసుపత్రి సేవల గురించి ఆసుపత్రి చైర్మన్ లయన్ YVR స్వరూప గుప్తా మాట్లాడుతూ, ఈ ఆసుపత్రిని 2008వ సంవత్సరంలో ప్రారంభించామని అప్పటి నుంచి ఇప్పటి వరకు 15,053 మందికి ఆపరేషన్లు చేయడం జరిగిందని, ఈ కార్యక్రమానికి సహాయపడుతున్న దాతలు, ఆసుపత్రి సిబ్బంది యొక్క కృషితో కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా, అనంతపురం, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల నుంచి కంటి రోగులు ఇక్కడికి రావడం జరుగుతుందని, వారికి కావలసిన భోజన వసతి, ఆపరేషన్ చేయించుకున్న వారికి కంటి అద్దాలు, మందులు, ఉండడానికి రూము సౌకర్యాలు ఉచితంగానే కల్పిస్తున్నామని తెలియజేశారు. ఈ అవకాశాన్ని అవసరమైన వాళ్ళు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి చైర్మన్ YVR స్వరూప గుప్తా, రాయచోటి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మరియు కార్యవర్గ సభ్యుడు లయన్ చెన్నూరు అన్వర్ బాషా, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. SR7 టీవీకి స్వాగతం. నా పేరు ఆర్వి కృష్ణారెడ్డి, అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్. మరి రాయచోటి పట్టణంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మరి ప్రజాసేవే ధ్యేయంగా మరి చూపు లేని వారికి చూపు ఇవ్వాలనే సదుద్దేశంతో మరి పేదలకు సేవ చేయడం జరుగుతున్నది. మరి ఆ సేవ గురించి ఒక సమాచారాన్ని తీసుకుందాం. నమస్తే సార్. నమస్తే. ఈరోజు మరి కంటి రోగులకు ఎంతమందికి మీరు ట్రీట్మెంట్ ఇప్పించడం జరిగింది? ఒక సమాచారం. ఈరోజు 23 మంది ఆపరేషన్లు చేసినారు. మొత్తం నేటి వరకు 2008వ సంవత్సరంలో మనం ప్రారంభించాము. 2008వ సంవత్సరం దగ్గరికి రావచ్చు. నేటి వరకు ఈ దినం వరకు 15,053 ఆపరేషన్లను మనం పూర్తి చేసినాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది దేవుడు మాకు ఇచ్చిన పెద్ద అవకాశాన్ని మేము ఉపయోగించుకున్నాము. 15,000 ఆపరేషన్లు చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు. దీనికి ఎంతోమంది దాతలు, డాక్టర్లు, ఇక్కడ పనిచేసే సిబ్బంది, మరి ముఖ్యంగా మా మిత్రుడు లయన్ అన్వర్ బాషా, వీళ్ళ సహాయ సహకారాలతో మనం పూర్తిగా 15,053 ఆపరేషన్లను దిగ్విజయంగా మనం పూర్తి చేసినాము. సార్, ఈ ఆపరేషన్స్ లో ఏమైనా మిస్టేక్స్ ఏమైనా వచ్చిందా? ఏదో 1000కి 1-2 వచ్చింటాయేమో. మన దృష్టికి అయితే ఇప్పటి వరకు ఒక 5-6 ఆపరేషన్లు వచ్చినాయి. అటువంటి వచ్చిన వాటిని మనం తిరుపతి హాస్పిటల్కి కానీ, కడప హాస్పిటల్కి కానీ, పెద్ద హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్కి వాటికి రెఫరెన్స్ చేస్తున్నాము. వాటికి పంపించి వాళ్ళకి మళ్ళా పూర్తిగా బాగు చేసినాము. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసి పంపించినాము. ఆ విధంగానే జరిగినాయని ఇప్పుడు కూడా అట్లనే జరుగుతున్నాయి. మనము చేయగలిగినట్టు చేస్తున్నాము. ఇంకా దాతల యొక్క సహకారం మీద మనకు బాగా ఉంది, ఆర్థిక సహకారం ఉంది. ఇంకా మనం ఎక్కువ ఆపరేషన్ చేసేదానికి వీలవుతుంది. ఇప్పుడు పూర్తిగా అన్ని ఉచితంగా ఏమి చేయడం లేదు. డబ్బులు తీసుకొని చేస్తున్నాము. 3,000-4,000 తీసుకొని చేస్తున్నాము. డబ్బులు అంటే ట్రీట్మెంట్ ఫ్రీనే కదా సార్? ట్రీట్మెంట్ మొత్తం ఫ్రీ. 3,000 కానీ 4,000 కానీ దేనికి తీసుకుంటున్నాము. దానిలో లెన్స్ పెట్టేదానికి ఇప్పుడు ఇదే మనము 3,000 రూపాయలు లెన్స్ పెట్టే లెన్స్ ఇదే డాక్టర్ గారు కడపలో పోయినామంటే 18,000 రూపాయలు తీసుకుంటారు. అవి కాకుండా మందులకి, అద్దాలకి, అన్నిటికి కూడా డబ్బులు తీసుకుంటారు. మనం ఏమీ లేదు. వీళ్ళు ఇచ్చే డబ్బులతోనే లెన్సులు, తర్వాత మందులు, అద్దాలు, నల్లద్దాలు, తెల్లద్దాలు అన్నీ కూడా అవన్నీ ఇస్తాము. వాళ్ళకి భోజనాలు పెట్టి పంపిస్తాము. అన్నీ మనం చేస్తున్నాము. ఆ విధంగా చేసేదాని వల్ల ప్రజలకి, పేద ప్రజలకి ఎంతగానో ఉపయోగపడతాయి.
కాబట్టి ఎవరు కూడా ఇక్కడ ఆపరేషన్ చేసుకున్న వాళ్ళు మేము 3,000 కట్టినాం 4,000 కట్టినాం అని ఆలోచించవలసిన అవసరం లేదు. మేము ఒక ఆపరేషన్ చేయాలంటే మాకు అన్ని ఖర్చులు కలిపి దాదాపు 5,200 5,300 రూపాయలు మాకు ఖర్చు వస్తుంది. అంటే ఇప్పుడు ఇవన్నీ చేతి నుంచి పడతా ఉంటాయి, దాన్ని కూడా భరించుకుంటూ ఉంటాము పరిస్థితి. కానీ ఎక్కువ దినాలు భరించేదానికి కూడా మాకు కూడా వీలు ఉండదు. కాబట్టి దీనికి ప్రతి ఒక్కరు కూడా 4,000 రూపాయలు ఇచ్చి ఆపరేషన్లు చేసుకొని చేసుకోవాల్సిందిగా అందరికీ మనం చేస్తున్నాం. ఇంకొకటి ఏమంటే ఎంతోమంది దాతలు ఉన్నారు, వాళ్ళ బర్త్డేలు పెళ్లిళ్ళ దినాలు లేకపోతే కదా ఇంకా ఏమన్నా వాళ్ళ జీవితాల్లో ముఖ్యమైన దినాలు ఉండి ఏం ఘటనలు ఉంటే కదా ఎవరికైనా ఆపరేషన్ చేయించాలంటే కదా 4,000 రూపాయలు ఇచ్చినారంటే వాళ్ళ పేరుతో మేము వాళ్ళకి పేషెంట్లకి ఆపరేషన్ ఉచితంగా చేసి అన్ని పంపిస్తున్నాం. తర్వాత ఇక్కడ భోజనాలు పెడతా ఉన్నాం. ఒక 5,000 రూపాయలు ఇచ్చినారంటే వాళ్ళ పేరుతో భోజనం పెట్టి ఆ భోజనాన్ని కూడా వాడు ఇచ్చినట్టే మేము అందరం అనౌన్స్మెంట్ చేస్తాము. ఇవన్నీ దాతల యొక్క సహకారంతోనే జరుగుతాయి. కాకపోతే ఇప్పుడు ఆపరేషన్ హాస్పిటల్ ప్రారంభించి దాదాపు 16-15 సంవత్సరాలు అయిన దానివల్ల ఇది కొత్తది కాకుండా పోయిన దానివల్ల అట్లా జరుగుతూ ఉన్నది. ఈ రోజు ఎంతమంది ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది సార్? ఈ రోజు ఎంతమందికి ఆపరేషన్స్? ఈ రోజు 23 మందికి మనం ఆపరేషన్ చేసినాము. దాదాపు 65 మందికి చెక్ చేసినాము. ఈ చుట్టుపక్కల చుట్టుపక్కల మండలాలు చిత్తూరు జిల్లా కానీ కడప జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ ఇక్కడ ఎక్కడి నుంచి వచ్చినా కూడా వాళ్ళకి పరీక్షలు చేసి అవసరమైన వాళ్ళకి సలహా ఇస్తాం. మరీ అవసరమైన వాళ్ళకి ఆపరేషన్ కూడా చేయడానికి చేసి వాళ్ళకు సంతోషపరిచి పంపిస్తాం. ఇది మాకు దేవుడు ఇచ్చిన అవకాశంగా భావిస్తున్నాం. ఇంకా ప్రజలు లైన్ మెంబర్స్ కాకుండా డాక్టర్ ప్రయారిటీ గారు కానీ ఎంతోమంది డాక్టర్లు మాకు సహాయ సహకారాలు సభ్యులు దర్గా స్వామి సభ్యులు దర్గా మాత్రం వాళ్ళు ఆయన ఆశీస్సులే కాకుండా దాదాపు 18 లక్షల రూపాయల పైన ఆయన ఆర్థిక సహకారాలు ఏదైనా చేసినాము. నేను అన్నిటికంటే కూడా ముఖ్యమైనది ఇక్కడ చిన్నముక్కలపల్లె గ్రామ ప్రజలు. ఈ చిన్నముక్కపల్లె గ్రామ ప్రజలు 2 ఎకరాల స్థలాన్ని వాళ్ళందరూ కలిసి ఇచ్చారు. ఈ ధనం దాని విలువ ఎత్తుకుంటే 10 కోట్ల రూపాయలు పైన ఉంటుంది. ఇంకా మేము